ప్యారిస్ ఒలింపిక్స్ లో తొలి రోజు భారత్ కు పతకం దక్కలేదు. అయితే స్టార్ షూటర్ మను భాకర్ పతకాశలు రేపింది. అంచనాలు పెట్టుకుంటూ ఆమె సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో 580 స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో మను భాకర్ చక్కటి ప్రదర్శన చేసింది. 6 సిరీస్ లో ఆమె వరుసగా 97, 97, 98, 96, 96, 96 స్కోర్ చేసింది. మరో భారత్ షూటర్ రీతం సంగన్ 573 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచి మెడల్ రౌండ్ కు అర్హత సాధించలేదు. టాప్ 8 షూటర్లు మాత్రమే ఫైనల్ కు చేరుకుంటారు. 2004 ఒలింపిక్స్ లో సుమా షిరూర్ తర్వాత మహిళల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ లో 20 ఏళ్ల తర్వాత భారత్ షూటర్ మెడల్ రౌండ్ కు చేరుకుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో మను భాకర్ కు హంగేరీకి చెందిన మేజర్ వెరోనికా, సౌత్ కొరియా షూటర్ జిన్లతో సవాలు ఎదుర్కానుంది. షూటింగ్ లో మను భాకర్ ప్రదర్శన మినహా భారత్ కు నిరాశ ఫలితాలే ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషులు అంటే మొత్తానికైతే మను భాకర్ కి ఏదో ఒక పథకం అయితే వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. అది స్వర్ణం కావచ్చు, రజతం కావచ్చు, కాంస్యం కావచ్చు, మొత్తానికైతే మొదటి మెడల్ ఆమెకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి మిత్రులారా. ప్యారిస్ ఒలింపిక్స్ లో తొలి రోజు భారత్ కు పతకం దక్కలేదు. అయితే స్టార్ షూటర్ మను భాకర్ పతకాశలు రేపింది. అంచనాలు పెట్టుకుంటూ ఆమె సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో 580 స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో మను భాకర్ చక్కటి ప్రదర్శన చేసింది. 6 సిరీస్ లో ఆమె వరుసగా 97, 97, 98, 96, 96, 96 స్కోర్ చేసింది. మరో భారత్ షూటర్ రీతం సంగన్ 573 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచి మెడల్ రౌండ్ కు అర్హత సాధించలేదు. టాప్ 8 షూటర్లు మాత్రమే ఫైనల్ కు చేరుకుంటారు. 2004 ఒలింపిక్స్ లో సుమా షిరూర్ తర్వాత మహిళల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ లో 20 ఏళ్ల తర్వాత భారత్ షూటర్ మెడల్ రౌండ్ కు చేరుకుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో మను భాకర్ కు హంగేరీకి చెందిన మేజర్ వెరోనికా, సౌత్ కొరియా షూటర్ జిన్లతో సవాలు ఎదుర్కానుంది. షూటింగ్ లో మను భాకర్ ప్రదర్శన మినహా భారత్ కు నిరాశ ఫలితాలే ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషులు అంటే మొత్తానికైతే మను భాకర్ కి ఏదో ఒక పథకం అయితే వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. అది స్వర్ణం కావచ్చు, రజతం కావచ్చు, కాంస్యం కావచ్చు, మొత్తానికైతే మొదటి మెడల్ ఆమెకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి మిత్రులారా.